శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః 415 నామము మనోవాచామ గోచర. ప్రతిపదార్థం మనోవాచం అగోచార, మనసులకు వాక్కులకు గోచరించున్నది కాదు, అందని స్వరూపం కలది. మనసు చేత మనసు చేత, వాచ వాక్కుల చేత, అగోచార గోచరము కానిది అనగా గ్రహింప వీలు కానిది. సాధారణంగా దేని గురించి అయినా తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా పంచజ్ఞానేంద్రియాల ద్వారా పనిచేసే మనసు ఉండాలి, చెప్పడానికి వాక్కులు ఉండాలి. కానీ ఈ రెంటి ద్వారా కూడా గోచారం కానిది అమ్మవారు. గోచారం అనే పదంలో కన్ను ద్వారా దృశ్యాన్ని చూడడం, చెవి ద్వారా వాక్కును వినడం, నాలుక ద్వారా రుచిని గ్రహించడం అనే విషయాలన్నిటి అర్థం ఉంటుంది. ఇంద్రియాలు, మనసులు, వాక్కులు ఇవన్నీ ఎవరి వలన సృష్టింపబడ్డాయో, ఎవరికంటే తర్వాత ఉంటాయో ఆవిడ అమ్మవారైతే అటువంటి అమ్మవారు మనసుకు వాక్కులకు ఎలా గోచారమవుతుంది? దీనే తత్రీయంలో యతో వాచా నివర్తంతే ఆప్రమేయ మనసా సహా అన్నారు. మనసుతో సహా వాక్కులు కూడా ఎంతవరకు వెళ్ళి వెనక్కి తిరుగుతాయో ఆ కక్షలో ఉండే అమ్మవారు ఇంద్రియం అనే వాగ్చోరం కాదు. సృష్టి క్రమంలో ముందు అవ్యక్తము, అటుపైన మహాతత్వము, అటుపైన అహంకారము, మనసు ఏర్పడతాయి. కాబట్టి మనసుకు తన మూల కారణమైన అమ్మవారు గోచారం కాదు. అలాగే పరస్థితిలో ఉండే అమ్మవారిని అపార పశ్యంతి మధ్యమ స్థితులు దాటిన తర్వాత వచ్చే వైఖరి వాక్కులు వర్ణించలేవు. మనసు చేత వాక్కుల చేత గోచారం కానిది అని ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవాలి. మనసిచ్చ వాచస్స మనోవాచ తేష్యం తాసంచ గోచర ఆవిషయ యతో వాచో నివర్తంతే ఆప్రమాయ మానసాః ఇది శృతే విష్ణుపురాణే ప్రహ్లాద వచనం చ ఏతాతీత గోచార వాచం మనసం చ విశేషేణ జ్ఞాని జ్ఞాన పరిచ్ఛేద్య వందే తామీశ్వరం పరం ఇతి స్త్రీ శూద్రాద్వితీయ బంధూనాం త్రయణ శృతి గోచారే త్వాద్వివావ గోచార శబ్దస్య స్త్రీలింగత్వం న విద్యతే గోచారో యస్యమితి వహ వజ్మానాసాం విషయ ఏకోపి పదార్థ యస్యం నాస్తి తద్గుణ నామస్య నంతేన వాజ్మనః అతిత్వాదితి భవ యతు అంత్యాత్యధికృత్య నిర్మద్వేక్షిత ఇతి చాలక్షస్ర సూత్రద్వయం పఠ్యంతే ని మనాకాంతిష్ట ఇత్యద్య దక్షారాంతాని చతుర్వేవ నామాని ద్విపద ఘటాతాని భవంతితి తదాత సస్సమాన విభక్తికా పదద్వయ పరం. మనసుకు వాకులకు గోచరించినది కాదు, మనోవాకులకు గోచరించని అనంత గుణములు కలది. పరిపక్వమగు శుద్ధములైన మనోవాకులకు గోచరించుచున్నది. మనసుకు గోచరించున్నది కాదు అనగా పరమాత్మ స్వరూపము ఇట్లున్నదని మనసుచే ఊహింపశక్యము కాదనియు, వాకులకు గోచరించినది కాదనగా పరమాత్మ ఇట్లుండునని వాక్కులతో చెప్పశక్యం కాదనియు అర్థము. ఆప్రాంతే వాక్యమర్ధావత్ ఇతి న్యాయేన తాదృశస్థల ఏవా నామద్వయ భ్రమ నిరాత్సత్వేన సాధక్యాత్ యదో పరం జ్యోతిః పరం ధామ పరాశక్తిః పరానిష్ఠాతి ఇదంతు భిన్న విభక్తి పదాద్వయ ఘటితం ఏకం నా మేధవ దోష యద్యాపి మనసాచ వాచాచ మనో వాచేతే చేతే అమే చ ఆపక్వాచ మనో వాచమే విశేషణం విశేషణ బహుళం ఇత్యుక్తేన పూర్యాన్ని పాతాతేన భవత. ఈ విషయమే వేదమందు వాక్కులు పరమాత్మను బోధించలేక వెనుకకు తిరిగిపోతున్నాయని, ఇట్లే మనసు పరమాత్మను తెలియలేక వెనుకకు తిరిగిపోయేనని గలదు. విష్ణు పురాణమందు ప్రహ్లాదుని వాక్యం కలదు. ఏ అర్థం వాక్కులకు మనసులకు గోచరించినదో, సర్వశేషమైనదో, జ్ఞానులు తమ జ్ఞానముచే తెలియదగినదో అట్టి మహేశ్వరియగు పరాశక్తికి నమస్కరించుచున్నాను అని వివరించినది. త్రాయిన శృతి గోచార అనుచోట పూలింగంన గోచార శబ్దమును స్త్రీలింగముగా ప్రయోగించినట్లే ఇక్కడ విశేషమగుటచే స్త్రీలింగమైనది. లేదా ఈమె యందు గోచరించున్నది ఏదియూ లేదు.
మనసునకు వాక్కునకు విషయమైన చెప్పబడెను. వాస్తువేదియు ఈమె యందు లేదని అర్థం. వాక్కుచే వర్ణించి చెప్పశక్యం గానిది, మనస్సుచే ఊహింపశక్యం గానిది చతుష్టాష్ట్యో శబ్దానాం ప్రవృత్తి అనే వచనంను బట్టి పరబ్రహ్మము అగు దేవి జాతి గుణాక్రియ సంజ్ఞా వాచక శబ్దములచే చెప్పవలెను కానిది పరస్వరూపము కలదని తాత్పర్యము. ఈ నామమున మనోవాచం అగోచార అని 2 పదములున్నాయి. నామమనగా ఒక పదమే కావలియును. ఈ 2 పదములను ఒక నామమని చెప్పుట దోషమని ప్రశ్నించుకొని సమాధానము చెప్పుచున్నాడు. ఈ నామములందు అక్షర సంఖ్య నిర్ణయములగు చలాక్షర సూత్రములలో నిర్మాద్వేక్షతి ఇది ఒక సూత్రము. దీనిలోనికి అంత్య అని వృత్తి చేసి చివరనున్న నిర్మాన్ అను అక్షరములు గలవి. ద్వే 2 పదములు గలవి. 2 తీక్షాస్త అను అక్షరములు గలవి. ద్వే 2 అనగా నీ మజ్ కీష్ట అను 4 అక్షరముల చివర కలిగి 2 పదములున్న నామములు 4 కలవని అర్థం. అవి పరంజ్యోతి, పరంధామ, పరంశక్తి, పరానిష్ట అనున్నవి. వీనిలో ఉన్న పదములు 2 ఒకే విభక్తి గలవి. ఇటువంటి నామములందు 2 నామముల ఒక్క నామమా అని సందేహము కలుగుచున్నది. పై చలాక్షర సూత్రములు 2 పదములు కలిపి ఒకే నామమనియు 2 నామములు కావనియు ఈ విధమైనవి 4 వలయుననియు నిర్ణయించి ఆ సందేశమును పోగొట్టుచున్నయి. ప్రస్తుతం నామంలోని పదములు భిన్న విభక్తులతో ఉండుటచే 2 నామముల ఒక నామమా అను సందేహము పుట్టుట లేదు. అందుచే అట్టి దోషము లేదు. లేదా ఒక్క నామమందు 2 పదములుండుట ఒక దోషము, 2 పదములున్న నామములు 4 ఉన్నాయి అని చెప్పిన ఫలక్షర సూత్రములకు విరోధము వచ్చుచున్నది. సంహిత రూపంగా ఉన్న స్వప్రకాశ మనోవాచమ గోచర అను ప్రదేశమందు స్వప్రకాశ ఆమానో వాచమ గోచర అని పదచ్ఛేదనము మనోవాచ ఆమ గోచర అనున్నదే నామము. ఆమామనగా వచ్చినది పరిపక్వము గానిది అని అర్థము. పరిపక్వము కాని మనసు వాక్కులు అను వాచమ గోచమ అగును. ఆమ శబ్దము విశేషణము గనుక మనోవాచమ శబ్దముల కంటే పూర్వమందుండవలసి వచ్చుచున్నది. అయినను విశేషణము విశేషణ బహుళము అను వ్యాకరణ సూత్రమున బహుళ గ్రహణము చే పూర్యాన్ని పాత రాలేదని గ్రహించవలెను. ఇంతవరకు పరిపక్వము గాని మనస్సులు వాక్కులు అని అర్థం వచ్చినది. తర్వాత ఆమానో వాచామ అని నల్ సమాసము చేయగా అపరిపక్వమ వాక్కులు కలవారికి గోచరించినది కాదు అని అర్థం. కావున ఇదంతయు ఏక పదానమే కాని భిన్న పదములు గల నామము కాదు. అందుచే ఏ దోషము లేదు అనే సమాధానము. పరిపక్వమగు మనోవాక్కులకు గోచరించినది అని అర్థం చెప్పినచో ఎతో వాచే నివర్తతే వాక్కులచే మనస్సుచే పొందశక్యము కానిది అను శృతికి విరోధం కలుగుచున్నది. దానికి సమాధానము భామతి అను వాక్యమందు ఆ విరోధం పరిష్కరింపబడినది. అదెట్లనగా ఎతో వాచో నివర్తతే అప్రామాయ మనస్సహ ఈ శృతి వాక్యమున మనోవాకులు పరమాత్మను నిరూపింపలేక మారాలని అని గలదు. వేరొక శృతివాక్యంన తంతోపనిషదం పురుషం పృచ్ఛామి అని కలదు. వేదవాక్కులచే ప్రతిపాదించిన పురుషుని గురించి అడుగుచున్నాను అని అర్థం. ఇక్కడ ఒక చోట వేదవాక్కులచే ఆత్మ ఇత్యమనోవాచామే త్యాయర్గోచరతేక పదామే వేదం నామ సువచ్చం ఎతో వాచో నివర్తంతే ఇతి శృత్యాదేకవచ్యా శృత్యా మనసా వాస్ద్రష్టత్య ఇతి శృతః చ సహ విరజ్య భామత్యం శక్తి లక్షణ పరాతమా పక్య పక్వమాన పరాతాయ చ వ్యవస్థ కల్పేనైన పరివృతత్వ తయాపే గస్వ ఎద్రాడికాం ప్రాణ ఇతి చలాక్షర సూత్ర విరుద్ధం తాస్యాచ ఛాయా పుకీకూర విరీన దృఢీటకాం ఇత్యేకాదాశంభిరక్తయే భాష్యకర్తేరుక్త తేషు చ ప్రకృతిం నామరభ్య. నమస్కారం అండి. కంటిన్యూ వీడియో రేపు ఉంటుందండి. ఓకే, బాయ్.